వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఈ కార్ కావాలి అనుకునేవారు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. డైలీ ఒక 100 కిలోమీటర్లు డ్రైవ్ చేసేవారికి, సెడన్ లవర్స్కి, డీజిల్ కార్ కోసం వెయిట్ చేస్తున్న వారికి పర్ఫెక్ట్ కార్ అండి. హోండా బ్రాండ్కి సంబంధించిన హోండా సిటీ వి వేరియంట్ 1.5 లీటర్ ఐడి టెక్ ఇంజన్తో వస్తుందండి. డీజిల్ కార్ కేవలం 66,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన కార్ అండి. ఈ కార్ వచ్చేసరికి హైవే మీద మనకి 28 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వస్తుందండి. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఒరిజినల్ కార్. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదు. ఈవెన్ గ్లాసెస్ కూడా ఎక్కడ చేంజ్ అనేది అవ్వలేదండి. కార్ క్వాలిటీ చూసుకోవచ్చు, ఫినిషింగ్ చూసుకోవచ్చు. కార్ దగ్గరికి వచ్చి ఒక్కసారి డ్రైవ్ చేస్తే 100% చెప్తున్నాను, తీసుకొని వెళ్ళిపోతారు. అంత మంచి క్వాలిటీ కార్ అన్నమాట. ఇక్కడ ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ ఉండవండి. కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్డ్ కార్. ప్రజెంట్ మార్కెట్లో డీజిల్ కార్స్ తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్స్ అంటే దాదాపుగా 80,000 లోపల తిరిగిన కార్స్ చాలా చాలా రేర్గా ఉన్నాయి. అందులో ఇదొకటి. అది కూడా కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్డ్ కార్ అన్నమాట. మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి మైలేజ్ పరంగా 28 కిలోమీటర్స్ పర్ లీటర్. మనం హైవే మీద 80 నుంచి 100 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే 30 కిలోమీటర్స్ కూడా మనకి ఓడోమీటర్లో చూపిస్తుందండి. ఇంత ఎక్కువ మైలేజ్ వచ్చే కార్ దాదాపుగా ప్రజెంట్ ఉన్న కార్స్లో ఐడి టెక్ ఇంజనే చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ కార్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఈ కార్ వచ్చేసరికి ఓనర్ గారు 2019వ సంవత్సరంలో జనవరి నెలలో తీసుకోవడం జరిగింది. మనకి లైఫ్ పరంగా 2034వ సంవత్సరం జనవరి నెల వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 1 ఇయర్ వ్యాలిడ్లో ఉంది. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. దీనికి సంబంధించిన 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ వస్తుందండి. పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది అన్నమాట. రిక్వెస్ట్ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు క్వాలిటీ చూసుకోవచ్చు. బానెట్ ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ ఉండవు. ఒరిజినల్ పెయింట్ అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. మీరు ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ స్క్రాచ్, డెంట్ ఏమీ ఉండదు. ఒరిజినల్ కార్ అన్నమాట. మీరు జస్ట్ ఫస్ట్ లుక్లోనే మీకు అర్థమైపోయింది కార్ క్వాలిటీ. అండ్ డ్రైవింగ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్ది. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ కార్ తీసుకొని వెళ్ళిపోయి 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి కార్కి. అండ్ బ్యాక్ చూసుకోవచ్చండి. దీని బూట్ స్పేస్ అండ్ మనకి క్యామ్ కూడా ప్రొవైడ్ చేశారు, హిడెన్ కెమెరా. అండ్ ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. మీకు బ్యాక్ స్పేస్ చూడొచ్చు. దాదాపుగా అంటే యావరేజ్గా చెప్తున్నానండి 500 లీటర్స్ బూట్ స్పేస్ అన్నమాట. లాంగ్ డ్రైవ్ చేసే వారికి, లగేజ్ క్యారీ చేయడానికి పర్ఫెక్ట్ వేరియంట్ అన్నమాట. చాలా మంచి స్పేస్. హోండా సిటీ వన్ ఆఫ్ ద లగ్జరియస్ కార్. అండ్ మనకి మైలేజ్ పరంగా కూడా సూపర్ కార్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కస్టమర్ మనకి 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా దీంట్లో రిసిప్ట్స్ కూడా ఉన్నాయి. గిగాసోనిక్ బ్రాండ్కి సంబంధించిన ఆండ్రాయిడ్ ప్లేయర్ ఇన్స్టాల్ చేయించుకొని ఉన్నారు. అండ్ మనకి స్టెప్పింగ్ టైర్ కూడా ఇక్కడ కవర్స్ కూడా చూడొచ్చు. కవర్స్ కూడా రిమూవ్ చేయలేదు. చాలా జాగ్రత్తగా వాడారండి కార్ అయితే మాత్రం. స్టెప్పింగ్ టైర్ చూసుకోవచ్చు.
ఒక 3-4 టైమ్స్ యూజ్ చేసి ఉంటారు. ఇది రైట్ సైడ్ అండి, డ్రైవర్ సైడ్. అండ్ ఎలాయ్ వీల్స్ కూడా చూసుకోవచ్చండి, డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అనమాట. టాప్ ఎండ్ వేరియంట్స్కి వచ్చే ఎలాయ్ వీల్స్ కంపెనీ నుంచి డైరెక్ట్గా వచ్చాయండి. అండ్ టైర్స్ కూడా మనకి దాదాపుగా 15,000 నుంచి 20,000 కిలోమీటర్స్ వరకు ఆరాంగా తిరగవచ్చు. బ్యాక్ చూసుకుంటే మనకి డిక్కీ మీద స్పాయిలర్ అనేది ఇన్స్టాల్ చేయించుకుని ఉన్నారు. చాలా స్టైలిష్ లుక్ ఉండిద్ది అనమాట. డిక్కీ స్పాయిలర్ ఇక్కడ చూడవచ్చు మీరు. ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండదండి. అండ్ ఓఆర్విఎమ్స్ వచ్చేసరికి ఫోల్డ్ అన్ఫోల్డ్ అవుతాయి. టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మిర్రర్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్ 4 గ్లాసెస్, బ్యాక్ గ్లాస్ కావచ్చు, ఫ్రంట్ గ్లాస్ కావచ్చు, గార్వేర్ బ్రాండ్కి సంబంధించిన 50% యూవీ రేస్ ప్రొటెక్షన్ ఫిలిం అనేది ఇన్స్టాల్ చేస్తున్నారండి కస్టమర్. వర్త్ వచ్చేసరికి దాదాపుగా 8,500 రూపీస్ వర్త్ అన్నమాట. మీకు ఎండాకాలంలో కావచ్చు, ఇక్కడ మీరు కార్ గ్లాస్ క్వాలిటీ చూడవచ్చు, మీకు గ్రీన్ టిల్ట్ అనేది కనబడిద్ది, చాలా స్టైలిష్ ఉండిద్ది అన్నమాట. అండ్ అలానే మీకు సమ్మర్లో హీట్ రిజెక్షన్ ఉండడం వల్ల మనకి కూల్గా ఉండిద్ది ఇంటీరియర్. అండ్ యాంటీ థెఫ్ట్ అలారం అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కంప్లీట్ రిక్వెస్ట్ సెన్సార్స్ చూడవచ్చు, మనకి కీ దగ్గర పెట్టుకొని జస్ట్ ఈ విధంగా లాక్ అన్లాక్ అనేది అయ్యిద్ది అన్నమాట. ఇక్కడ ఇంటీరియర్ చూడొచ్చండి, కంప్లీట్ బీచ్ కలర్లో ఇంటీరియర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ సీట్స్ వచ్చేసరికి కంఫర్ట్గా ఉంటాయండి, ఎందుకంటే విడ్త్ ఎక్కువ ఉండిద్ది. మీకు వెయిట్ ఉన్న పర్సన్ కూర్చున్నా సరే ఆరాంగా కూర్చోవచ్చు. ఇక్కడ మీరు ఇంటీరియర్ చూసుకోవచ్చు, బ్లాక్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్లో ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ బ్యాక్ స్పేస్ చూడొచ్చండి, చాలా స్పేషియస్గా ఉండిద్ది. ఓల్డ్ పీపుల్ అంటే దాదాపుగా ఏజ్డ్ పర్సన్స్ కూర్చున్నా సరే ఆరాంగా జర్నీ అనేది చేయవచ్చు. థై సపోర్ట్, లెగ్ రూమ్ కావచ్చు, చాలా చాలా స్పేషియస్ వెహికల్, వన్ ఆఫ్ ద లగ్జరీస్ వెహికల్ ఇన్ సెడాన్. అండ్ రేర్ కూడా మనకి ఏసీ వెంట్స్ చూడొచ్చు. ఏసీ వెంట్స్ కింద మనం ఛార్జింగ్ సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ రూఫ్ చూసుకుంటే ఎక్కడ స్క్రాచ్, డస్ట్ ఏమి ఉండదండి, వెల్ మెయింటైన్ కార్ అన్నమాట. అండ్ ఇది లాస్ట్ మనం షోరూమ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు సర్వీస్ రికార్డ్ కూడా ఇందులోనే ఉందండి. లాస్ట్ షోరూమ్కి వెళ్ళింది మే 2026, ఇక్కడ డేట్ చూసుకోవచ్చు, మే 2026 హోండా షోరూమ్ తరపు నుంచి వచ్చిన బిల్. ఆ రోజు ట్రాక్ వచ్చేసరికి 65,584 కిలోమీటర్ల దగ్గర లాస్ట్ షోరూమ్కి విజిట్ చేసిందండి. ఇక్కడ వెహికల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పుష్ స్టార్ట్ ప్రతిదీ ఇచ్చారన్నమాట. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, ఇగ్నిషన్ ఆన్ చేద్దామండి, జస్ట్ సింగిల్ ట్యాప్. అండ్ ఒకసారి మనం ఇంజన్ స్టార్ట్ చేస్తే క్లచ్ ప్రెస్ చేసి సింగిల్ ట్యాప్ అండి ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ ట్యాప్ చేస్తున్నాను, ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సింగిల్ సెల్ఫ్ ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. బ్యాటరీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అండ్ ఇక్కడ మీకు ఓడోమీటర్లో రీడింగ్ చూడొచ్చు,
మనకి ఎంత మైలేజ్ వస్తుందో కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చండి. దాదాపుగా సిటీలో ఇది ట్రిప్ ఎంత 5.5 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు ట్రిప్ 17 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ట్రిప్ బి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 420 కిలోమీటర్లు మా డ్రైవింగ్ చేశారండి. 420 కిలోమీటర్లు యావరేజ్గా మైలేజ్ ఎంత వచ్చిందో ఇక్కడ మీరు చూడొచ్చు 31 కిలోమీటర్లు పర్ లీటర్ అండి. నాకు తెలిసినంత వరకు 31 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వచ్చే కార్ ఏదైనా ఉంది అంటే హోండా సిటీ అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం చాలా కార్స్ సేల్ చేసాం. హోండా సిటీ ఆల్వేస్ బెస్ట్ కార్ అన్నమాట మైలేజ్ విషయంలో. 28 కిలోమీటర్స్ పైనే వస్తాయి. ఈ కార్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 31 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వచ్చింది. 420 కిలోమీటర్స్ మనం లాంగ్ డ్రైవ్ చేస్తే బెస్ట్ కార్ అన్నమాట, మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి స్పీడ్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి ఈ ప్యానల్ వచ్చేసరికి ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది వచ్చేసరికి ఫోల్డ్ అవుతాయి, అన్ఫోల్డ్ ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారన్నమాట. అండ్ కంప్లీట్గా ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది కస్టమర్ ఇన్స్టాల్ ఉన్నారు. దీని కవర్స్ కూడా రిమూవ్ చేయలేదు. ఇది వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కంప్లీట్ టచ్ వస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ ఆటో జస్ట్ ఏసీ అయితే చిల్ వస్తుందండి. అండ్ మాన్యువల్గా కూడా మనకి బ్లోయర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఏసీ చిల్ అండి. అసలు ఈ కార్ తీసుకున్న వాళ్ళైతే 1 రూపీ కూడా అంటే ఇంజన్కి కావచ్చు, సస్పెన్షన్కి కావచ్చు, ఏసీకి కావచ్చు, బ్లైండ్గా వచ్చి హ్యాపీగా తీసుకుని వెళ్ళిపోయి వాడుకోవచ్చు. పర్ఫెక్ట్ కార్. ఇది వచ్చేసరికి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుందండి. 1.5 ఐడి టెక్ ఇంజన్. పికప్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇంకా అల్టిమేట్ ఉండిద్ది, మనం చూసుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్కి ఆప్షన్స్ ఇచ్చారన్నమాట ఈ కంప్లీట్గా. అండ్ ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిద్దాం. అండ్ మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా డిఆర్ఎల్ డే రన్నింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇది కంప్లీట్గా మనకి ఎల్ఈడి సిస్టమ్ వస్తుంది అన్నమాట. లైటింగ్ అయితే మాత్రం అద్భుతంగా ఉండిద్ది. అండ్ మీకు ఇంజన్ చూసుకోవచ్చండి. 1.5 లీటర్ ఐడి టెక్ ఇంజన్. ఎక్కడ చెమ్మ అనేది ఉండదన్నమాట. ఎక్కడ డ్రై, మొత్తం డ్రై, కంప్లీట్ ఇన్స్పెక్షన్ చేసాము. అండ్ ఇక్కడ మీరు ఇటువైపు చూడొచ్చు అప్పర్ ఆర్మ్స్ అన్నమాట. అంటే ఇది మనం చూసి యాక్సిడెంట్ హిస్టరీ ఉందా లేదా మనం ఈజీగా చెప్పొచ్చు అండి. అంత పర్ఫెక్ట్గా వాడిన కార్ అన్నమాట. ఇలాంటి కార్స్ వచ్చినప్పుడు అంటే తక్కువ కిలోమీటర్ తిరిగిన కార్స్ వచ్చినప్పుడు జస్ట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోండి అండి. ఎందుకంటే ప్రజెంట్ డీజిల్ కార్స్కి చాలా చాలా డిమాండ్ ఉంది. మీకు ఫ్యూచర్లో 100% డీజిల్ కార్స్ అనేవి దొరకడం చాలా కష్టం అన్నమాట. అండ్ ఈ కార్ వచ్చేసరికి మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి, అంటే ఇది షోరూంలో అసలు ప్రజెంట్ వాళ్ళు తీసుకునేటప్పుడు దాదాపుగా 13.5 లక్ష ఉందండి. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 7,20,000 రూపాయలు చెప్తున్నాం. ప్లస్ 1% సర్వీస్ ఛార్జ్ అనేది ఇవ్వాల్సి ఉండిద్ది. దీనికి ఇష్టమైన వాళ్ళే దయచేసి కాల్ చేయండి. తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్, ఎక్కువ యూజ్ చేయలేదు. ఆల్రెడీ లాస్ అయ్యేది ఎవరంటే ఫస్ట్ కస్టమర్ అన్నమాట. మీరు తీసుకొని ఒక జస్ట్ 66,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కాబట్టి మీరు ఒక 30,000 కిలోమీటర్స్ తిరిగినా ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీ అమౌంట్ అనేది ఎక్కడికి పోదండి సేల్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంజన్స్ వచ్చేసరికి దాదాపుగా 5 lakhs కిలోమీటర్స్ ఆరాంగా తిరుగుతాయి టైం టు టైం సర్వీస్ అనేది చేయించుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి.